అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారికానపాడులో జరిగినటువంటి సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ తీసుకుంది. ఎందుకంటే కేసును ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదనే కోణంలో విచారణ చేస్తూనే బాధిత కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకునే కోసం కూడా కాంపెన్సేషన్ కూడా ప్రకటించడం జరిగింది. అసలుకి ఆ కాంపెన్సేషన్ ఏం ప్రకటించారు, ఎంత ఇచ్చారు, అసలు ఏ విధమైన విచారణ జరుగుతుందో మనతో పాటు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు అవుతున్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న అక్టోబర్ 2వ తారీఖు జరిగిన సంఘటన దారికానపాడులోది ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది. పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకుని విచారణ చేస్తున్న పరిస్థితుల్లో అయితే బాధిత కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వాలని. ఏం కాంపెన్సేషన్ ఇచ్చింది, ఇంకా వారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబోతున్నారు రానున్న రోజుల్లో? ఒకటి, ఆ దారికానపాడులో ఏదైతే సంఘటన జరిగిందో అది దురదృష్టకరమైన సంఘటన. జరిగిన సంఘటనని గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా చూసి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ కులాల మధ్య తీసుకొని వచ్చే విధానం మంచిది కాదు, కానీ ఆ కుటుంబానికి మనం న్యాయం చేయాలని ఒక ఆలోచనతో నిన్ననే ఎవరైతే సుజాత లక్ష్మీనాయుడు భార్య ఉందో ఆ అమ్మాయి, 2 పాపలు ఉన్నారు. ఆ అమ్మాయికి ముగ్గురికి కూడా 6 ఎకరాల పొలం, ముగ్గురికి 5 లక్షలు 15 లక్షలు అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే లక్ష్మీనాయుడు సోదరుడు పవన్ ఉన్నాడో అతనికి కూడా వెనుపోస ఇన్సిడెంట్లో వెనుపోస దెబ్బ తగలడం జరిగింది. దాన్ని సర్జరీ కూడా చేశారు. ఆ యువకుడిని కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లైఫ్లో, తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులను కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ యువకుడికి కూడా 4 ఎకరాల పొలం, 5 లక్షల అమౌంట్, హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ప్రభుత్వం భరిస్తానని చెప్పడం జరిగింది. ఇంకా అదే ఇన్సిడెంట్లో భార్గవ్ కూడా దెబ్బలు తగిలినాయి. ఆ యువకుడికి కూడా 3 లక్షల నగదు, హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక విశాలమైన మనసుతో ఆ కుటుంబం జరిగిన నష్టాన్ని, వాళ్ళ చిన్న పిల్లలు, ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు, ఎవరైతే తల్లి సుజాత ఉందో ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు ఉంది కాబట్టి వాళ్ళకి మనం ఏదో ఒక విధంగా ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో ఒక మంచి మనసుతో ఈరోజు ఆ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఆయనకి ఈ ప్యాకేజీని ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజల తరపున, ఆ కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరం, కానీ దాన్ని కూడా ఈ సోషల్ మీడియాలో ఏదైతే మన వైసీపీ పార్టీ ఉందో దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూడడం చాలా దురదృష్టకరం. ఇటువంటి అపోజిషన్ పార్టీ రాష్ట్రంలో ఉండడం కూడా నేను చాలా బాధపడతా ఉన్నా. వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు తయారు చేసుకొని వాళ్ళకే కులాలు ఆపాదించుకొని వాళ్ళ కులంలో వీళ్ళే మెసేజ్లు పెడతా ఉన్నారంటే వాళ్ళ దిగజారుడు తన రాజకీయానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సరే, అయితే జరిగిన సంఘటన మీద హత్య జరిగిన అక్టోబర్ 2వ తారీఖు జరిగితే సుమారు 9వ తారీఖు వరకు కూడా ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల కూడా మేము ఇన్వాల్వ్ కావాల్సి వచ్చేసిందని కొంతమంది కాపు నాయకులు చెప్తున్న పరిస్థితి. ఈ లోపల పోలీసులు కానీ ఒక సమాచారం తెలియజేయడం కానీ, స్థానికంగా ఉన్నటువంటి మీరు కానీ దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నట్టయితే మేము ఇంత దాకా వచ్చేది కాదు, ఎట్టి పరిస్థితుల్లో వారి కుటుంబానికి అయితే న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాము, ఇది కులాలు ఆపాదించట్లేదన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు డే 1 నుంచి కూడా నేను అదే చెప్తా ఉన్నా, వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగింది, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉన్నాం. వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా వాళ్ళకి భరోసా కూడా కల్పించడం జరిగింది. కానీ ఒక 5 రోజులు 6 రోజులు పోలీస్ ఇంట్రాగేషన్లో దాన్ని మర్డర్ కేసు కింద పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ఒక 4-5 రోజులు ఇంట్రాగేషన్స్ జరిగినాయి. కానీ దీంట్లోని ఈలోపే వచ్చి కులాల మధ్యలోకి తీసుకొని వచ్చి కులాల గొడవ అని చెప్పి దాన్ని ఆ విధంగా ఎస్పీ గారు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పింది. అది హత్య కేసు, హత్య కేసును మేము పెట్టాం, వాళ్ళని రిమాండ్ పంపించాం, ప్రైవేట్ ప్రాపర్టీ సీజ్ చేసామంటే దాని ఉద్దేశం మీరు కూడా ఒకసారి పత్రికా సోదరులు కూడా, మీరు మీడియా సోదరులు కూడా ఆలోచించాలి. మర్డర్ కేసు జరిగినప్పుడు వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎందుకు సీజ్ చేశారు? క్లియర్గా ప్రభుత్వం వాళ్ళ ప్రైవేట్ ఆస్తులైనా క్లోజ్ చేసి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన. ఈలోపే దాన్ని కులాలకు అంటగట్టడం, దాన్ని మతాలకు అంటగట్టడం వాళ్ళ ఆలోచన. వాళ్ళని ప్రతి దాన్ని రాజకీయంగా చూసి, రాజకీయ గుణంలో చూసి నేను కులాలు రావడం తప్పులేదు, వాళ్ళు వచ్చారు, వాళ్ళ కులానికి సపోర్ట్ చేశారు, ఆ కుటుంబానికి సపోర్ట్ చేశారు, దాని అన్నింటినీ నేను కాదనడం లేదు. అక్కడ కులాలు కాదు, అక్కడ జరిగిన వాస్తవాలు మాట్లాడి ఆ తర్వాత సపోర్ట్ చేసి ఉంటే మేము కూడా సంతోషించాం. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని పక్కన దోసేసి ఇక్కడ కులాలు మతాలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఏ విధంగా దేశపోయారు మీరు అందరూ కూడా చూశారు. ఇది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో అనేక ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, ప్రతి దాన్ని కులానికి అంటగట్టడం మీరు అందరూ కూడా చూశారు.
చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం తగలబెట్టి ఆ పార్టీ వాళ్ళే తగలబెట్టి దాన్ని తీసుకొని పోయి మళ్ళా కులాల కాంట కట్టి తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయాలని చూశారంటే వీళ్ళ రాజకీయ ఆలోచన విధానాలు, ఈ ప్రతిపక్ష పార్టీ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కల్తీ మద్యం విషయంలో కూడా మీరు అన్నీ కూడా గమనించాలి. ప్రతి ఇష్యూని కూడా వాళ్ళు చేసి దొంగే దొంగ అన్నట్టుగా ప్రచారం చేసే పరిస్థితి ఈ వైసీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా 11 సీట్లు కూర్చోబెట్టి అయినా కూడా బుద్ధి రాలేదు. ఫ్యూచర్లో అది కూడా రాని పరిస్థితి ఉంటుందని నేనైతే భావిస్తాను. ఇది కాదు వారు బాధితులు కానీ ఇప్పుడు ఎవరైతే హత్య చేసిన హరిచంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులు కానీ సెప్టెంబర్ 28వ తారీఖు జరిగిన ఒక సంఘటన ప్రధాన కారణమైంది. ఆ రోజు పోలీసులు సరిగా స్పందించినట్టయితే మాకు ఈ గతి పట్టేది కాదన్నది కూడా వారు వాపోతున్న పరిస్థితి. దాన్ని పోలీసులు సరిగా చేయకపోవటం, అశ్రద్ధగా ఉండటం వల్లే ఇంత దారుణానికి జరగవలసి వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు ఆ విధంగా ఏదైనా కోణంలో విచారణ చేసి ఆ సమయంలో ఎవరైతే పోలీసులు విధిలో ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఈ కేసు ఏ కోణంలో అంటే ఓన్లీ హత్యా కోణంలోనే చూస్తారా, ఇంకా వేరే కోణంలో ఏదైనా అవకాశం ఉందంటారు? ఒకటి ఇక్కడ మనం పోలీసు అధికారులను నిందించే ముందు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో మెసేజ్లు పెట్టుకొని అవి పెట్టుకొని ఈ ట్రాక్టర్ ట్రక్కులు ఒకరు తీసుకొని వాళ్ళంతా కూడా చిన్న ఇన్సిడెంట్ అది. దాన్ని వాళ్ళు ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవని పోలీసు వాళ్ళు ఇద్దరిని పిలిచారు, ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. వాస్తవంగా ఆ ట్రాక్టర్ విషయంలో జరిగిన గొడవ చిన్నది, వాళ్ళ పర్సనల్ గొడవలతోనే ఇది ఇంత ఇన్సిడెంట్స్గా దారితీసింది. కానీ ఇది హత్య చేయాలని వాడి ఆలోచన విధానమే ఫస్ట్ తప్పు. వాళ్ళు ఒకవేళ నిన్ను కొట్టినారనేది నీకు మనసులో ఉన్నా కూర్చోబెట్టాలి. ఆ ఊర్లో నాయకులు ఉన్నారు, ఆ ఊర్లో మనుషులు ఉన్నారు, వాళ్ళందరితో పద్ధతిగా కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ హత్య చేయాలనే ఆలోచన రావడం కూడా ఫస్ట్ అది ఒక దుర్మార్గమైన ఆలోచన. దాన్ని ఎవరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి. పోలీసు అధికారులు క్లియర్గా చెప్పారు నీ బిహేవియర్ మార్చుకోవాలని చెప్పి వాడికి చెప్పడం జరిగింది. లక్ష్మీనాయుడు వాళ్ళు కూడా మీరు కూడా గొడవలు వద్దాయని ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చే పంపించారు. అక్కడ పోలీసు అధికారుల ప్రమేయం ఏమీ లేదు. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగానే పనిచేశారు. వాళ్ళని మనం అనడం కూడా మనది కూడా కరెక్ట్గా. చివరిగా ఇప్పుడు మీరు కాంపన్సేషన్ ప్రకటించిన తర్వాత బాధిత కుటుంబానికి కాపు నాయకులు నిన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ పోతున్న పవన్ నాయుడిని అదేవిధంగా భార్గవ నాయుడిని కూడా పరామర్శించిన నేపథ్యంలో ఇచ్చిన కాంపన్సేషన్ సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి అనే విషయం మీద అక్టోబర్ 25వ తారీఖు రేపు విజయవాడలో సమావేశమై ఒక కార్యాచరణ కూడా రూపొందించిపోతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? ప్రతిదాన్ని భూతద్దంలో చూసి ప్రభుత్వాన్ని మీరేం చేశారు వాళ్ళకి నేను అడుగుతున్నా సూటిగా. మీరు ఏం చేశారు? ప్రభుత్వం చేయాల్సింది చేసింది. ప్రభుత్వానికి రోజు రకరకాలుగా ఉంటాయి. అన్ని రాష్ట్రం అంతా కూడా చేయలేని పరిస్థితి. ప్రతి ఇన్సిడెంట్కి రకరకాలుగా ఈరోజు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా. వాళ్ళకి న్యాయం చేయమని వాళ్ళకి న్యాయం, ఇవన్నీ కాదు. వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్కి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని కూడా భూతద్దంలో చూస్తుంటే ఇంక మనం దీనికి ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. ఇది మొత్తానికి జరిగిన దారకాడపాడులో జరిగినటువంటి సంఘటన విషయం దురదృష్టకరం. కావాలని ఎవరు ప్రోత్సహించరు, దీన్ని సమర్థించే పరిస్థితి లేదు. కాకపోతే బాధిత కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం అయితే ఏమి భరోసా అయితే పూర్తిగా కూడా కల్పించడం జరిగింది. దాంట్లో ఆ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని కుల రాజకీయం చేయొద్దు, ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక గొడవగానే భావించి దీన్ని చూడాలి తప్పితే దీనికి కులాలు రాజకీయాలు అంటగట్టే పరిస్థితి అయితే వద్దు అని చెప్పేసి కూడా కందుకూరు శాసనసభ్యులుగా ఇంటూరు నాగేశ్వరరావు గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, కందుకూరు, నెల్లూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.